ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి ఖండించండి. నడపాలి మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నడపాలి. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే నడపాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నడపాలి. ఈ రోజు ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్ష నాయుడు హోదాగా ఉన్నటువంటి గౌరవనీయులైన ప్రస్తుత ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ ప్రజా వ్యతిరేక పనులు. మమ్మల్ని నమ్మండి, మా కోట్లు వేయండి, మేము ప్రజలకి ఆమోదయోగ్యమైన ఎటువంటి భారాలు లేకుండా సస్యశ్యామలమైన ప్రభుత్వాన్ని నడిపి సంక్షేమ ఫలాలన్నీ ప్రజలకు అందిస్తామని చెప్తే ప్రజలు నమ్మారు, అధికారం కట్టబెట్టారు. తీరా 18 నెలలు అయింది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కానీ మీ కుమారుడైన లోకేష్ కానీ పాదయాత్రలో, జనగణన యాత్రలో మీరు చెప్పారు, ఈ ప్రభుత్వం ప్రజలు చేస్తున్నటువంటివన్నీ ప్రైవేట్ పరం, ఇది అన్యాయం, ప్రజలకు నష్టం కలుగుతుంది, మేము వస్తే అన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పారు. అంటే ప్రభుత్వ రంగంలో కొనసాగించడం అంటే పీపీపీ పద్ధతిలో 10 మెడికల్ కాలేజీలు అప్పచెప్పడమా, లేదా 99 పైసలకి అదానీ, అంబానీ మీ సోదరులకి మీ తండ్రి గారు లాంటి మీరు భావించిన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు 99 పైసలకి 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడమా? మీరేమీ చేయలేరు. ఎందుకంటే మీరు ఎన్ని కళ్ళబొద్దులు కబుర్లు చెప్పినా 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు మీరు డూబు చేయగలరు. అబద్ధాలు నిజం చేయడంలో మీ అంత శిష్ణార్థుడు ప్రపంచంలో ఎవరు ఉండరు. అందుకని ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినవన్నీ పక్కన పెట్టండి. ఈ పీపీపీ పద్ధతికి స్వస్తి చెప్పి ప్రభుత్వ రంగంలో ఈ 10 కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించండి. ప్రభుత్వమే నిధులు కేటాయించాలా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలా. ప్రపంచంలోనే ఎవరికి ఎక్కడా లేనటువంటి 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తాం అమరావతి అంటున్నారే, ఎవరు వద్దు అనలేదు కదా. భూములన్నీ తీసుకున్నారు కదా, మేమేం అనలేదు కదా. ఇప్పుడు అటువంటి భూములన్నీ ప్రజలకు దారాదస్తం చేసి ప్రభుత్వ పరంగా చేయవలసిన పనులన్నీ ప్రైవేట్ పరంగా చేయించి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేసి ఇది మంచిది కాదు. వెంటనే మీకు ఏమాత్రం ఈ 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద చిత్తశుద్ధి, గౌరవం, మిమ్మల్ని ఎన్నుకున్నదనే విశ్వాసం మీకుంటే మీరేదో తూతూ మంత్రంగా బిస్కెట్లు వేసినట్టు సంక్షేమ ఫలాలు వేయడం కాదు, భావి తరాలకు ఉపయోగపడేటట్టు ఈ మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి ప్రభుత్వమే నిర్వహించాలని విశాఖపట్నం నుండి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.